ఆగస్టు 30వ తేదీ 4వ శుక్రవారం. ఈ శ్రావణ మాసానికి ఇదే చివరి శుక్రవారం. ఆ రోజున చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతం లేదా లక్ష్మీ పూజ ఈ 3 వారాల్లో కుదరని వాళ్ళు ఈ ఆఖరి వారాన చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు తిథి చూసుకుంటే శ్రావణ బహుళ ద్వాదశి, ఇంకా శుక్రవారం గడిచిన శనివారం త్రయోదశి వస్తుంది. దానిని శని త్రయోదశి అంటారు. దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ పెడతాను. సో ఇక శుక్రవారం విషయానికి వస్తే ఆ రోజున బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుంచి 5:17 వరకు ఉంది. అమృత గడియలు సాయంత్రం 5:51 నుంచి రాత్రి 7:29 వరకు ఉంది. నేను ఈ శుభ గడియలు ఎందుకు చెప్తున్నానంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో దీపం పెడితే మంచిది. ఇంకా అమృత గడియలు సంధ్యా సమయంలో వచ్చింది. ఆ టైంలో దీపం పెడితే మంచిది. మనం ఈ 2 ముహూర్తాలలో కూడా మన ఇంట్లో దీపం పెట్టడం వల్ల జరిగే ఫలితాలు అంతా ఇంత కాదు. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ చూపు మన మీద పడుతుంది. ఇంకా ఖచ్చితంగా 100% రిజల్ట్స్ ఉంటుంది. అమృత గడియల్లో అది కూడా శ్రావణ శుక్రవారం రోజున దీపం పెట్టడం అనేది చాలా మంచిది. అష్టైశ్వర్యాలు కలిగేలా చేస్తుంది. ఇంకా కనకదార స్తోత్రం చదువుకోవటం వల్ల కలిగే ఫలితాలను ఎక్కువ ఉంటుంది. ఆ స్తోత్రం చదువుకున్న తర్వాత ఇక ప్రసాదాల విషయంలోకి వస్తే పాలు అలాగే దానిమ్మ గింజల్లో తేనె కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల శ్రీ మహాలక్ష్మి వారి ప్రసన్నురాలయ్యి మనకి కరుణిస్తుంది. ఇక ఈ శ్రావణ మాసంలో నాతో పాటు మీరందరూ కూడా అష్టైశ్వర్యాలని సౌభాగ్యాలని పొందుతారని ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. ఓకే.